పెద్ద దారుణమైన రోజు, తినడానికి అసలు ఏమీ లేదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో. వికీ, వికీ, ఇంకో 5 నిమిషాల్లో నువ్వు లేవాలి. లేవు. టైం ఎంతో చూసేవు కదా, స్కూలుకి టైం అయింది. చదవకపోతే అడవిలో చెట్టులే నరకాల్సి వస్తుంది. లేచి స్కూలుకి వెళ్ళు. అవును, ఫోన్లో ఎవరు? హలో హంటర్, హలో, చెప్పండి బాస్. నాకు రావాల్సిన చెట్టులు ఇంకా రాలేదు. ఈ వారానికి కావాల్సిన టార్గెట్ ని నువ్వు ఇంకా పంపలేదు. అది ఏంటంటే ఆ ఎలుక బట్టలు ఎప్పుడు నిన్ను పనిలో నుంచి తీసే పేపర్స్ ని పంపుతాను, అందులో సైన్ చేసి పంపించు. ఎప్పుడు ఒకే కథ చెప్పకు. 2 ఎలుక బట్టల్ని పట్టలేకపోతున్నావు. నువ్వు నిన్న పుట్టిన పాప అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే నువ్వు ఒక దద్దమ్మవి. అందుకే నువ్వు ఎదగకుండా ఈ చెట్లు నరికే పని చూస్తున్నావు. మళ్ళీ నువ్వు ఇదేలాగా చేసావంటే నిన్ను పనిలో నుంచి తీస్తాను. ఒక చిన్న పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు. నేను దేనికి పనికిరానని అందరూ చెప్పింది విని విని నేను టైర్డ్ అయిపోయాను. ఇలా మాట్లాడడం అసలు ఎవరితోనైనా పెట్టుకో. ఏంటి? మీతోనే చెప్తున్నా, అర్థమవుతుందా? ఏ హంటర్ వీక్, వాడికేం పిచ్చి పెట్టిందా? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీకు నేనేం చేయాలి? వెంటనే నువ్వు హంటర్ వీక్ ని చూసుకో. వాడు పని చేయకపోతే వదలకు. చెప్పింది చేస్తాను. చెప్పు. మీరు ఇక్కడికి రావడం గొప్ప కాదు. ఈ టేబుల్ మీద ఉన్న వాటిని ముట్టుకోకూడదు. అది మాత్రం కాదు, దీన్ని మీరు అస్సలు చూడకూడదు. వెళ్ళిపోండి, లేదంటే నువ్వేం చేస్తున్నావని తెలిసి చేస్తున్నావా? ఎవరు? నిన్ను అబ్జర్వ్ చేయమని మాస్టర్ చెప్పారు. నువ్వు వెళ్ళి పని చూడు. ఏంటో నిజంగానా? నేను పనిని వదులుకున్నానే. నువ్వు తప్పుకో. ఎక్కువ మాట్లాడుకో, అది నీకు మంచిది కాదు. మర్యాదగా తప్పుకో. నాకు నిన్ను చూసుకునే పని పెట్టారు. అలాగా? సరే, చేసి చూపించు. ఎక్కువ చేస్తున్నారు. తప్పు తప్పు. నేనేం చేస్తున్నా చూడు. చేయాలి. అరే, నేను ఏం చెప్తున్నానో నీకు వినపడుతుందా? మర్యాదగా పని చూడు. జస్ట్ మిస్, కాస్త ఓపిక ఉండ అంటారు. వెతకడం మొదలు పెడదాం. స్కానింగ్ మొదలైపోయింది. భయపడుకో వేక్, అంతా సరైపోతుంది. ఇది మంచి ఐడియా. ఇది బాగా ఉంది. ఇంకో విషయం, ఆ మిషన్ తప్పకుండా మోసపోతుంది. నేను ఎక్కడున్నాను? టార్గెట్ ఇప్పుడు తప్పించుకునింది. పని అని కన్ఫర్మ్ అయిపోయింది. హంటర్ వీక్ వెళ్ళి పని చూడు. నువ్వు వెంటనే వెళ్ళి పని చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, పని మొదలుపెట్టు. అదరు కొట్టేసామా? చెప్పేది విను, పని చూడు, లేకపోతే నీకు పెద్ద శిక్ష పడుతుంది. నేను చెప్పిన మాట విన్నందువల్ల నీకు శిక్ష ఇస్తున్నాను. ఇప్పుడు నేను నిన్ను కాలపోతున్నాను. నీ రికార్డ్స్ ని తీయబోతున్నా. ఇది హంటర్ వీక్ కాదు. నేను నమ్మలేకపోతున్నాను. ఆ మిషన్ నేను చాలా ఈజీగా మోసం చేశాను. హంటర్ వీక్ ఇప్పుడు నువ్వు నీ పని చూడాలి. వీడు మళ్ళీ వచ్చేసాడు. మర్యాదగా మీ పని చూడండి. హంటర్ వీక్ నీ పని చూస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అరే, నన్ను వదిలేసాను. నేను ఎక్కడికైనా పారిపోతాను. లేకపోతే శిక్ష పడుతుంది.
ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలి. పర్వాలేదు, ఇది బాగా పనిచేస్తుంది. వెతకడం మొదలు పెడుతున్నా. ఇప్పుడు స్కాన్ మొదలవుతుంది. ఆ మిషన్కి అసలు ఏంటి సమస్య అనేది తెలియట్లేదు. చాలా ఎక్కువగా తిని నడవడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. నాకు నచ్చదే. ఇంత కష్టపడి షేప్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. సరిగ్గా చెప్పావు. ఇలా. ఎందుకన్నయ్యా నన్ను కొట్టుతున్నావు? ఏమైంది? అక్కడ కాస్త చూడు. ఏంటి? కింద కొంగు. కాస్త నా మీద చెయ్యి తీస్తావా? ఏం చేస్తున్నావు? అది తప్పకుండా విక్కదే అయి ఉంటుంది. ఒకవేళ అది మనల్ని టార్గెట్ చేస్తుందా? రే తమ్ముడు, అది మనల్ని అటాక్ చేయడానికి ముందు మనం దాన్ని అటాక్ చేయాలి. బాగా విను, నేను ఇప్పుడు కౌంట్ చేస్తాను. నేను పూర్తిగా ముగించలేదు. నిన్ను ఎవరో నన్ను అటాక్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు వెంటనే శిక్ష ఇవ్వాలి. ఏంటిది ఇలా ఉంది? అదంతా నాశనం చేస్తుంది. రా అన్నయ్య, దాన్ని ఎదిరించి మనం గొడవ పడలేమురా. లేచి పలుచోకూడలో ఎంత ఆనందంగా ఉంది. కాపాడండి. ఏంటి? సరే, ఇంకా నిద్ర మత్తు తగలేదు. నేను కాసేపు నిద్రపోతాను. అన్నయ్య, నన్ను కాపాడురా. రే తమ్ముడు, దొక్కేసాయి. కుదరదు, చాలా ఎత్తుగా ఉంది. తమ్ముడు, నేను పట్టుకునేసాను. ఇటువైపురా, అటువైపు. నిన్ను పట్టుకోవాలని అనుకున్నాను. రే తమ్ముడు, నీకేం కాలేదే? రే డబ్లు లేరా? డబ్లు ఇక్కడ చూడు. ఏమైందిరా నీకు? వెంటనే దాడి చేయబోతున్నా. చాలా మంచిది, అది ఇప్పుడు మళ్ళీ వస్తుంది. తమ్ముడు, నా కోసం వెయిట్ చేయి. ఎవరా అది? అంటారు ఇటువైపు దొరికిపోయాడు. ఏంటి? ఇక్కడ ఏం ఇక్కడ ఏం జరుగుతుందని జరుగుతుందో నీకు నీకు అర్థమవుతుందా? అర్థమైందా? మంచోళ్ళ, నేను ఎప్పుడో ఫ్రీ అయిపోయాను. ఏమైంది బండికి? నేనే కదా దీనికి ఫుల్గా పెట్రోల్ పోసాను. నా పర్సులో శుద్ధంగా డబ్బులే లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవును, నా చివరి నెల జీతాన్ని నేను ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు కాల్ చేయాల్సిందే. హలో, బాస్, నేనే లాకర్ దగ్గరే. మీరు నాకు చివరి నెల జీతాన్ని ఇవ్వలేదు. అది మీకు గుర్తుందా? నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నాకు కాల్ చేస్తావు? నేను న్యాయంగా నా జీతాన్ని కదా అడిగాను. నీకు అంత పొగరా? అవును, అలా కూడా పెట్టుకోండి. ఓ అలాగా? నువ్వు నాశనం చేసిన మెషిన్ రేటు ఎంతో తెలుసా? ఇందులో జీతం వేరే అడుగుతున్నావా? నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులకి మర్యాదగా నాకు పని చేయి, సరేనా? ఇంకా పై నువ్వు మాట్లాడితే నేను అసలు విన్నాను. ఇదంతా చాలా టూ మచ్.